బ్రేకింగ్ న్యూస్ విశాఖ సెంట్రల్ జైల్లో మళ్లీ మొబైల్ ఫోన్ల కలకలం రేగింది. నర్మదా బ్లాక్ లో మరో మొబైల్ ఫోన్ ను అధికారులు గుర్తించారు. 4 రోజుల క్రితం 3 సెల్ ఫోన్లను గుర్తించిన అధికారులు ఇవాళ సిమ్ కార్డు లేని మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. విశాఖ సెంట్రల్ జైల్లో మళ్లీ మొబైల్ ఫోన్ల కలకలం రేగింది. నర్మదా బ్లాక్ లో మరో మొబైల్ ఫోన్ ను అధికారులు గుర్తించారు. 4 రోజుల క్రితం 3 సెల్ ఫోన్లను గుర్తించిన అధికారులు ఇవాళ సిమ్ కార్డు లేని మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్ ఫోన్ కలకలం ఏంటి? అసలు ఈ సర్చ్ ఆపరేషన్ ఎంతవరకు జరిగింది? 4 రోజులుగా విశాఖ సెంట్రల్ జైలుకి సంబంధించి పూర్తిగా అన్ని బ్లాకుల్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు ఆధ్వర్యంలో మొత్తం టీమ్ గా ఏర్పడి అన్ని బ్లాకులను వీళ్ళు ఎక్కడెక్కడైతే రహస్యమైనటువంటి ప్లేసెస్ గా ఖైదీలు ఉంచుతారో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2 నెలల క్రితము ఇటు విశాఖ సెంట్రల్ జైల్లో పనిచేస్తున్నటువంటి 2 సూపరింటెండెంట్లను ఇక్కడి నుంచి వేరే జైళ్ళకి అయితే బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో విమర్శలు, ఎందుకంటే జైల్లోకి సూపరింటెండెంట్ల సహకారంతోనే అనేక మందికి స్పెషల్ గా భోజనాలు వెళ్తున్నాయి, ఫోన్లు మాట్లాడుతున్నారు, ములాఖాతులు ఎక్కువ అవుతున్నాయి, వివిధ ఆరోపణల మీద వాళ్ళనైతే బదిలీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 6 రోజుల క్రితము విశాఖ సెంట్రల్ జైల్లో 37 మంది వార్డర్లు, అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఈ జైలు బ్యారక్లకు సంబంధించి కాపలాదారులు, అంటే అక్కడ నుండి మొత్తం సెక్యూరిటీగా ఉంటున్నటువంటి వార్డర్లను వాళ్ళ భార్యలు, అదేవిధంగా పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సెంట్రల్ జైలు మెయిన్ గేట్ వద్ద బైఠాయించి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వార్డర్లు లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళ బట్టలన్నింటినీ కూడా విప్పించి ఖైదీల ముందే తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఉంది. అది సూపరింటెండెంట్ మహేష్ బాబు మీద చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఖైదీల ముందే గౌరవం లేకుండా ఈ జైలు సిబ్బందిని ఈ విధంగా అవమానిస్తున్నారంటూ వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు జైలు లోపలికి అక్కడ పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్ సహా సిబ్బంది కూడా జైల్లో ఉన్నటువంటి ఖైదీలు పెట్టే ఫుడ్ ని కొంత వాళ్ళు కూడా తింటున్నటువంటిది అయితే ఉంది. కానీ ఈ క్వార్టర్స్ లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వండినటువంటి వంటని, భోజనాన్ని వాళ్ళు ముఖ్యంగా క్యారియర్ లో తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలా క్యారేజ్ లో తీసుకెళ్తున్న వాటిల్లో కొంతవరకు సిగరెట్స్, బీడీస్, ఇతర వస్తువులను కూడా అందులో రైస్ కింద పెట్టి తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వార్డర్ల మీద కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు తనిఖీలు అయితే నిర్వహిస్తుంది. ఇది సాధారణమైంది, కేవలం ఖైదీలు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా మేము తనిఖీలు చేస్తామని వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడం, హోంమంత్రి వంగలపూడి అంతా దీని మీద విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో విచారణ చేసినటువంటి డిఐజీ, జైలు శాఖ డిఐజీ మొత్తం 36 మంది విశాఖ సెంట్రల్ జైలు శాఖ వివిధ జైల్లో ఉన్నటువంటి 66 మందిని బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆందోళన చేసిన విశాఖ సెంట్రల్ జైల్లో ఆందోళన చేసిన మొత్తం 37 మందిని పూర్తిగా ఇక్కడి నుంచి వివిధ జైళ్లకు బదిలీ చేసిన వెంటనే సూపరింటెండెంట్ మహేష్ బాబు మొత్తం అన్ని బ్లాకుల్లోనూ తనిఖీలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ ఉన్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ర్యాక్ లో దాదాపుగా అతనికి సమీపంలోనే భూమిలో పాతి పెట్టిన 2 సెల్ ఫోన్లు, ఒక బ్యాటరీ, అదేవిధంగా 2 డేటా కేబుళ్లు హేమంత్ కుమార్ సంబంధించినటువంటి అయితే బయటపడినటువంటి పరిస్థితి ఉంది. వాటిని స్వాధీనం చేసుకుని ఆర్లో పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు పెట్టారు. మళ్ళీ ఈ రోజు కూడా సర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సర్చ్ ఆపరేషన్ లో కూడా ఒక సెల్ ఫోన్ అయితే దొరికినటువంటి పరిస్థితి ఉంది నర్మదా బ్లాక్ లో. దీంతో అంటే ఎన్ని సెల్ ఫోన్లు లోపల ఉన్నాయనేది ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. వార్డర్లు అందరూ కూడా బయటికి వెళ్లిపోయిన తర్వాత సూపరింటెండెంట్ పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తనిఖీల్లో ఇప్పటికీ 3 సెల్ ఫోన్లు బయటపడ్డాయి. అసలు ఈ సెల్ ఫోన్ లోపలికి ఎలా వెళ్తున్నాయి ఏంటనేది అర్థం కావట్లేదు. ఈ సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సెల్ ఫోన్ కూడా ప్రస్తుతం అయితే ఆర్లో పోలీసులకైతే అటు జైలు సూపరింటెండెంట్ సిబ్బంది అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, అయితే జైలు సిబ్బందిని ఇంత విస్తృతంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో అసలు మొబైల్ ఫోన్స్ లోపలికి ఎలా వెళ్తున్నాయి, ఆ మొబైల్ ఫోన్స్ ఏ బ్లాక్ లో దొరికాయి, నర్మదా బ్లాక్ లో దొరికాయని చెప్తున్నారు కదా, సో అక్కడ ఎటువంటి ఖైదీలు ఉన్నారు, ఈ మొబైల్ ఫోన్లు ఎవరి దగ్గర లభ్యమయ్యాయనే విషయాలు తెలిసాయా? ఖచ్చితంగా ఇక్కడ జైలు లోపలికి వెళ్ళిన తర్వాత జైలు
సిబ్బంది వెళ్ళినా ఎవరు వెళ్ళినా కూడా అక్కడ నమోదు చేస్తారు. ములాఖత్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఏ వస్తువులు తీసుకెళ్తున్నారు, తినడానికి తీసుకెళ్తున్నారా, సెల్ ఫోన్లు ఉన్నాయా, ఇతర వస్తువులు ఏమైనా తీసుకెళ్తున్నారా అనేది కూడా అక్కడ రిజిస్టర్ లో ఖచ్చితంగా నమోదు చేయాలి. అక్కడ నుంచి అంటే ఎంట్రన్స్ గేట్ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ ఎవరైనా సరే నడిచి వెళ్లాల్సిందే. జైలు ఇన్సైడ్ క్వార్టర్స్ లో ఉంటారు కాబట్టి క్వార్టర్స్ లో ఉన్నటువంటి వాళ్ళు మెయిన్ గేట్ నుంచి కాకుండా డైరెక్ట్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మరొక గేట్ ఉంటుంది. అక్కడ విస్తృతమైనటువంటి తనిఖీలు, ప్రతి వస్తువుని ప్రతి వ్యక్తిని కూడా వాళ్ళ జేబులో ఏమున్నాయనేది, ఎందుకంటే ఓపెన్ ఎయిర్ జైలు ఉంటుంది ఇక్కడ. జైలు ఖైదీలు చాలా మంది బయట ఉద్యోగాలు చేసి మళ్ళీ లోపలికి వస్తూ ఉంటారు. వాళ్లతో సహా అందరినీ తనిఖీలు చేస్తూ ఉంటారు. అయితే ఇంటి దగ్గర నుంచి వస్తున్నటువంటి భోజనాల్లోనూ వాళ్ళ క్యారియర్ లో అనుమానాస్పదమైనటువంటి వస్తువులు దొరుకుతాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏం దొరుకుతున్నాయి ఏంటనేది అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది బయట పెట్టట్లేదు. ఆ కోణంలోనే ఈ వార్డర్లను పూర్తి స్థాయిలో వాళ్ళ దుస్తులన్నీ విప్పించి తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తనిఖీల్లోనే తనిఖీలు చేయడం వల్లే వీరి మీద విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి దీనికి తనిఖీల్లో ముఖ్యంగా ఈ రోజు బయటపడినటువంటి నర్మదా బ్లాక్ కి సంబంధించి అక్కడ అంటే తీవ్రమైనటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళని మాత్రమే నర్మదా బ్లాక్ లో అయితే ఉంచుతారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు బయటికి రావాలన్నా కూడా అనేక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి ఓపెన్ ఎయిర్ జైల్లో వస్తున్నటువంటి వాళ్ళని, వెళ్తున్నటువంటి వాళ్ళని కూడా ఈ నర్మదా బ్లాక్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కలవన్నారు. ఎందుకంటే కొంతమంది జైలుకి సంబంధించినటువంటి వాళ్ళు బయట ఉద్యోగాలు చేసి పెట్రోల్ బంకుల్లోనూ ఇతర షాపుల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళని కూడా విస్తృతమైన తనిఖీలు చేస్తుంటారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళని కూడా నర్మదా బ్లాక్ లో ఉన్నటువంటి వాళ్ళతో ఎవరితోనూ కలవనిచ్చేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది ములాఖతుల పేరుతో వెళ్తున్నారు కానీ వాళ్ళని కూడా విస్తృతమైనటువంటి తనిఖీలు చేస్తుంటారు. కానీ ఏ విధంగా లోపలికి సెల్ ఫోన్లు వెళ్తున్నాయనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా జైలు ఉన్నతాధికారులు మాత్రం ఒక్కటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ, సిబ్బంది ద్వారానే అన్ని వస్తువులు లోపలికి వెళ్తున్నాయనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలిసింది. కాబట్టి దాదాపుగా 37 మంది విశాఖకి సంబంధించినటువంటి ఈ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళని సూపరింటెండెంట్ అయితే బదిలీ చేయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 37 మంది వార్డర్లను. సో ఇప్పుడు ఈ నర్మదా బ్లాక్ లో కూడా ఒక మొబైల్ అయితే బయటపడింది. ఈ తనిఖీలు అనేది కేవలం బ్లాకుల్లోనే కాదు, ఖాళీ ప్లేసెస్ లో కూడా, అంటే విశాలమైనటువంటి ఖాళీ స్థలాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇంకా ఏమేమి బయటపడతాయి అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద పిక్స్.